హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కోసం చూడబోతున్నాం. అండ్ కాంట్రాక్ట్ సంబంధించి ఇంకా ఎంతో ఇంపార్టెంట్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఖచ్చితంగా చూడండి. అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి అండ్ కాంట్రాక్ట్ సంబంధించిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ సంబంధించి అన్ని వీడియోస్ ఉన్నాయి ఆర్డర్గా. సో ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, అది మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కోసం చూసుకుందాం. సో సాధారణంగా ఎప్పుడైనా టైప్స్ మాట్లాడేటప్పుడు ఏంటంటే దాని బేసిస్ని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ బీయింగ్స్లో టైప్స్ చెప్పమంటే ఏం చెప్తాం? మేల్ ఫీమేల్ అంటాం, గుడ్ బ్యాడ్ అంటాం, టాల్ షార్ట్ అంటాం. సో ఇవన్నీ టైప్సే, కానీ వీటి బేసిస్ వేరు. ఆన్ బేస్ ఆఫ్ జెండర్ అంటే మేల్ ఫీమేల్, ఆన్ బేస్ ఆఫ్ హైట్ అంటే టాల్ షార్ట్. ఇలాగా బేసిస్ చూసుకుని దాన్ని బట్టి మనం టైప్స్ని చదువుకోవాలి. సో ఇక్కడ ముఖ్యంగా మన కాంట్రాక్ట్లో 4 బేసిస్ ఉన్నాయి. 4 బేసిస్ బేస్డ్ ఆన్ మన క్లాసిఫికేషన్ చేశారు. ఫస్ట్ది ఫార్మేషన్. సో కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ ఫార్మేషన్ బేస్డ్ ఆన్ మన క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్, క్వాజీ కాంట్రాక్ట్, ఈ కాంట్రాక్ట్. సో ఈ 4 వచ్చి ఫార్మేషన్ బేస్డ్ ఆన్ మన టైప్స్. సో అదే మనం నెక్స్ట్ చూసుకుంటే వ్యాలిడిటీ. కాంట్రాక్ట్ యొక్క వ్యాలిడిటీని బేస్డ్ ఆన్ మనకి వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్ అండ్ వాయిడబుల్ కాంట్రాక్ట్, ఈ 3 ఉన్నాయి. సో ఫస్ట్ బేసిస్ ప్రకారం ఫార్మేషన్, కాంట్రాక్ట్ ఫార్మేషన్ ఆధారంగా 4. ఫస్ట్ ఏంటి? ఎక్స్ప్రెస్, ఇంప్లాయిడ్, క్వాజీ కాంట్రాక్ట్, ఈ కాంట్రాక్ట్ 4. నెక్స్ట్ బేసిస్ వ్యాలిడిటీ. దాంట్లో వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్. సో నెక్స్ట్ బేసిస్ చూసుకుంటే ఎగ్జిక్యూషన్. సో కాంట్రాక్ట్ అమలు పరిచే విధానాన్ని బట్టి మనకి 2 ఉన్నాయి, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కన్సిడరేషన్ బేస్డ్ ఆన్. సో కాంట్రాక్ట్ అవ్వాలని ఏంటి? కన్సిడరేషన్ ఉంటుంది. కన్సిడరేషన్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ఒక వ్యక్తి అమ్ముతున్నాడు. సో నేనే అమ్ముతున్నాను అనుకోండి ఇంకో ఎదుటి వ్యక్తికి. నాకు వచ్చే కన్సిడరేషన్ ఏంటి? ఆ మనీ. అవతల వ్యక్తికి వచ్చే కన్సిడరేషన్ ఏంటి? ఈ పెన్. సో ఆ కన్సిడరేషన్ బేస్డ్ ఆన్ మనకి 2 రకాలున్నాయి, బైలేటరల్ అండ్ యూనిలేటరల్. క్లియర్ కదా? సో ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ 2 ఉన్నాయి అండ్ కన్సిడరేషన్ బేస్డ్ ఆన్ 2 ఉన్నాయి. అంటే కన్సిడరేషన్ ఆధారంగా క్లాసిఫికేషన్లో మనకి బైలేటరల్ కాంట్రాక్ట్, యూనిలేటరల్ కాంట్రాక్ట్. అదే మనకి ఎగ్జిక్యూషన్ అమలు పరిచే దాంట్లో కాంట్రాక్ట్ అమలు పరిచే విధానాన్ని చూసుకుంటే ఎగ్జిక్యూటరీ అండ్ ఎగ్జిక్యూటెడ్. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ది ఫార్మేషన్ బేస్డ్ ఆన్, అందులో 4 టైప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ది వ్యాలిడిటీ బేస్డ్ ఆన్, అందులో 3 టైప్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఎగ్జిక్యూషన్లో 2 రకాలు, కన్సిడరేషన్ బేస్డ్ ఆన్ 2 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క టైప్ని ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా చూద్దాం. లాస్ట్ దాకా వీడియోని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేం టాపిక్స్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో #RS Academy అని చెప్పి ఆ ఒక టాపిక్ని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మా వీళ్ళంత వరకు అది మీకు అందిస్తాం మేము. సో ఫస్ట్ ఫార్మేషన్ బేస్డ్ ఆన్ చూసుకుంటే ఫస్ట్ టైప్ ఏంటి? ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. పేరు బట్టి మనకు అర్థమవుతుంది, ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. సో సెక్షన్ 2H అండ్ 10 సంబంధించి మనకి ఈ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ సంబంధించి ఇట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఇన్ విచ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ explicitly stated either verbally or in writing. This type of contract is legally binding and enforceable. సో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఇందులో ఏదైతే అగ్రిమెంట్ అంటే ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది క్లియర్గా, ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్గా ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది వర్బల్లీ ఉండొచ్చు లేదా రైటింగ్లో ఉండొచ్చు, ఓరల్గా ఉండొచ్చు. వర్బల్లీ అంటే మాట రూపంలో ఉండొచ్చు లేదా లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ రైటింగ్లో అన్న ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ కండిషన్స్, చేయాల్సినవి, కన్సిడరేషను ఇదంతా కూడా క్లియర్గా రాసి ఉంటుంది లేదా క్లియర్గా చెప్పబడి ఉంటుంది. సో మనకి ఈ కాంట్రాక్ట్ ఏమంటాం? ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. సో మనకి వర్బల్లీ చెప్పే ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ ఏంటి అంటే, ఫోన్ చేసి మనం కేక్ ఆర్డర్ ఇవ్వడం. సో బేకరీ అతను ఆ కేక్ మనకు తీసుకొచ్చి డెలివరీ చేయడం. ఇది ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ సంబంధించి వర్బల్లీ అంటే నోటి మాట ద్వారా కాంట్రాక్ట్. ఇక్కడ ఫోన్లో, టెలిఫోన్లో చెప్పాం మనం, మాకు కేక్ కావాలి, 1 కిలో కేక్ కావాలి, ఏ ఫ్లేవర్ చెప్తాం, అది మనకు డెలివరీ అవుతుంది. సో దీని ఏంటి? వర్బల్లీ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. అదే రైటింగ్ కాంట్రాక్ట్ అంటే, సో ఒక ఆర్గనైజేషన్ తన ఎంప్లాయీకి జాబ్ ఇచ్చేటప్పుడు అన్ని డీటెయిల్స్ మాట్లాడుతుంది.
ఇయర్కి వచ్చి ఎంత హైక్ చేస్తారు, ఎటువంటి అలవెన్సెస్ ఇస్తారు, ఆ డీటెయిల్స్ అని రిటర్న్ పార్ట్లో అతనికి ఇవ్వడం అందించడం జరుగుతుంది అగ్రిమెంట్. సో అలాగ వర్బల్లీ కానీ రైటింగ్ పార్ట్లో అయినా కానీ కాంట్రాక్ట్ సంబంధించి అగ్రిమెంట్ సంబంధించి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వబడితే అది ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. అర్థమైంది కదా ఎగ్జాంపుల్ సహా మీకు. నెక్స్ట్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఇక్కడ నోటితో కానీ రాతపూర్వకం కానీ ఎక్కడ ఉండదు, అంతా కూడా కాన్సిక్వెన్సెస్లోని ఆర్డర్తోని బాడీ లాంగ్వేజ్తో మూవ్ అయిపోతూనే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కాండక్ట్ ఆఫ్ పార్టీస్ బట్ నాట్ ఓరల్లీ ఆర్ రిటర్న్. ఓరల్గా చెప్పను ఉండదు కండిషన్స్, రిటర్న్లో ఇవ్వడము ఉండదు. సో చూడండి ఇక్కడ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ దట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది పార్టీస్ ఇన్వాల్వ్. ఇక్కడ నోట్తో ఏం చెప్పేది ఉండదు, ఇక్కడ కేవలం బిహేవియర్ ఆఫ్ ది పార్టీస్ ఇన్వాల్వ్. సో ఆ పార్టీస్ ఎవరైతే ఇక్కడ 2 పార్టీస్ ఉంటాయో జస్ట్ వాళ్ళ బిహేవియర్ బట్టి అవతల వ్యక్తి కన్వే అవుతుంది తప్ప ఇక్కడ ఎక్కడ నోటుతో ఎటువంటి కన్వే ఉండదు. ఎగ్జాంపుల్ వచ్చి ఏ కస్టమర్ ఎంటర్ ఏ స్టోర్ అండ్ సెలెక్ట్ అన్ ఐటమ్ టు పర్చేస్. ఒక స్టోర్లోకి ఒక వ్యక్తి వచ్చాడు, అక్కడ అతను నచ్చిన ఐటమ్ తీసుకొచ్చాడు, అక్కడ ఇస్తాడు, బిల్ వేస్తాడు, ఆ బిల్ చూసి ఇతను డబ్బులు కార్డు ఇస్తాడు, ఆ బిల్ ప్రకారంగా అమౌంట్ అయిపోతుంది అంతే. ఇక్కడ ఎక్కడా కూడా ఇతను పర్సన్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బిహేవియర్, అతని బాడీ అంటే ఏంటి, సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు కాబట్టి ఇతనికి కొనే ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. ఫస్ట్ అసలు ఇతను స్టోర్లోకి వచ్చినప్పుడు ఏంటి, ఇతను వస్తువులను రెడీ చేసి ఉంచాడు కాబట్టి ఇతనికి అమ్మే ఉద్దేశం ఉంది అని ఇతను ఇది కొని అతను లోపలికి వెళ్తాడు, ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు, తీసుకొస్తాడు కాబట్టి ఓకే ఇతనికి ఇది కొనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బిల్ వేస్తాడు, బిల్ వేసాడు కాబట్టి అమౌంట్ పే చేస్తాడు. ఎక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి కాంట్రాక్ట్స్ అని కూడా ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ సంబంధించి సెక్షన్ 9 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో క్లియర్గా చెప్పబడింది. సో ఇక సెక్షన్స్ అన్నీ కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872ది అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వాజీ కాంట్రాక్ట్. సో ఈ క్వాజీ కాంట్రాక్ట్ ఏంటంటే బిఫోర్ ఎటువంటి కాంట్రాక్ట్ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఉండదు. సో కొన్ని పరిస్థితుల రీత్యా మనకి కోర్టే అక్కడ కాంట్రాక్ట్ చేపిస్తుంది న్యాయం చేయడానికి, ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ఉండడానికి. కొన్ని సిచ్యువేషన్స్లో కోర్టే కాంట్రాక్ట్ రెడీ చేపిస్తుంది. అలాంటి కాంట్రాక్ట్ మనం ఏమంటాం, క్వాజీ కాంట్రాక్ట్. ఇది సెక్షన్ 68లో క్లియర్గా దీనికోసం డిఫైన్ చేయబడింది. దాని డీటెయిల్స్ చూసుకుంటే ఇట్ ఈస్ అ లీగల్ అగ్రిమెంట్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ది కోర్ట్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ యాక్చువల్ కాంట్రాక్ట్. యాక్చువల్ కాంట్రాక్ట్ ఉండదు కానీ న్యాయం చేయడానికి కోర్టే అక్కడ కాంట్రాక్ట్ చేపిస్తుంది. ఎగ్జాంపుల్, ఏ పర్సన్ యాక్సిడెంటలీ డ్యామేజెస్ సమ్వన్ ఎల్స్ ప్రాపర్టీ అండ్ వాలంటరీలీ అగ్రీస్ టు పే ఫర్ ది రిపేర్స్. ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి బిని ఒక ప్రాపర్టీ నుంచి లేదా అతన్ని యాక్సిడెంట్ చేసి డ్యామేజ్ చేశాడు. అప్పుడు ఎవరైతే డ్యామేజ్ గురైన వ్యక్తి ఉంటాడో ప్రాపర్టీయో లేదా తను ఎప్పుడైతే కోర్టుకి వెళ్తాడో కోర్టు ఏంటంటే ఏం అడుగుతుందో, ఆర్ యూ ఫీలింగ్ గిల్ట్ అంటే నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను నా అంత నేను ఇస్తాను అన్నప్పుడు అతనితో కాంట్రాక్ట్ చేపిస్తారు. అంటే అతనికి ఏమి ఇస్తారో అతనిచే లిఖితపూర్వకంగా రాయడం అయితే జరుగుతుంది. అలాంటి కాంట్రాక్ట్ని క్వాజీ కాంట్రాక్ట్ అంటారు. సో అంతకుముందు ఎటువంటి కాంట్రాక్ట్ ఉండదు. ఎప్పుడైతే నాకు ఇలా నష్టం జరిగిందని ఒక పార్టీ ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఆ పార్టీ డ్యామేజ్ గురైన పార్టీని చూసుకుని అవతల వ్యక్తికి సో నువ్వు ఇంత పే చేయడానికి రెడీగా ఉన్నావా అని చేపించి అగ్రిమెంట్ చేపించదానే క్వాజీ కాంట్రాక్ట్ అంటారు. ఓకే, క్లియర్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్స్. ఇప్పట్లో లేటెస్ట్గా ఈ కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువైనాయి. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఓవర్ ది ఇంటర్నెట్ ఆర్ త్రూ అదర్ ఎలక్ట్రానిక్ మీన్స్ సచ్ యాజ్ ఈమెయిల్ ఆర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా యాప్లోనో దేంట్లోనో మనము ఆన్లైన్ షాపింగ్ చేసామనుకోండి, మనకు బిల్ ఇస్తారు కదా. సో ఆ బిల్ ప్రకారంగా ఒక 2 డేస్లో 3 డేస్లో మనకు డెలివరీ జరుగుతుంది. మనం అవతల వాళ్ళ వ్యక్తి ముఖం చూడము, వాళ్ళు మన ముఖం చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో మనం చూసుకుని దాన్ని బట్టి మనం చేస్తాం. సో వాళ్ళు మనకిచ్చే బిల్లులో అక్కడ ఏముంటుంది, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటుంది. సో అది మన ప్రూఫ్ అనమాట, మనం వస్తువు కొన్నాను ప్రూఫ్ వాళ్ళు డెలివరీ చేస్తారు. సో ఆన్లైన్లో ఇప్పుడు మొత్తం అంతా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ నడుస్తుంది కదా, అవంతా కూడా ఈ కాంట్రాక్ట్లోకి వస్తుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఓవర్ ది ఇంటర్నెట్. ఎలాగా, త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్, ఈమెయిల్ ద్వారానో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో ఎలక్ట్రానిక్ ఒక ప్రాసెస్ ద్వారానో జరిగేదే మనకేంటి ఈ కాంట్రాక్ట్స్, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్. సో ఈ కాంట్రాక్ట్స్ ఏంటంటే
ఆన్లైన్ షాపింగ్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్కి మనం చూసుకోవచ్చు. టోటల్గా ఇది ఫార్మేషన్ బేస్డ్ ఆన్ మనకి 4. ఫస్ట్ ఏంటి ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. సో ఇక్కడ ఏదైతే కండిషన్స్ అన్నీ ఉంటాయో అది క్లియర్గా చెప్పబడి ఉంటుంది. రెండవది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఇక్కడంతా కాంట్రాక్ట్ ఆఫ్ పార్టీ బట్టి ఉంటుంది, ఎక్కడ వర్డ్స్తో చెప్పడం ఏమీ ఉండదు. మూడవది వచ్చి క్వాజీ కాంట్రాక్ట్. ఎప్పుడైతే ఒక వ్యక్తికి డ్యామేజ్ కానీ అన్యాయం జరిగిందో కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక కాంట్రాక్ట్ చేయించేది క్వాజీ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఆన్లైన్లో మనం వస్తువులు కొన్నప్పుడు మనకు వచ్చే బిల్లు, ఆ తర్వాత జరిగే డెలివరీ, ఇదంతా ఈ కాంట్రాక్ట్ ప్రాసెస్లోకి వస్తుంది. క్లియర్ కదా. నెక్స్ట్ వ్యాలిడిటీ బేస్డ్ ఆన్. సో వ్యాలిడిటీ బేస్డ్ ఆన్ చూసుకుంటే 3 రకాలు: వ్యాలిడ్, వాయిడబుల్, వాయిడ్. ఓకే, ఫస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ చూద్దాం. సో సెక్షన్ 10 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో క్లియర్గా వ్యాలిడ్ కాంట్రాక్ట్ కోసం చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ దట్ మీట్స్ all legal requirements of a contract such as presence of offer, acceptance, consideration, capacity to contract అన్నీ అనమాట. ఫ్రీ కన్సెంట్తో ఒక కాంట్రాక్ట్ జరిగి అది లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయితే అదేంటి వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ సంబంధించి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చూడండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో ఫ్రీ కన్సెంట్ ఉండాలి. సో ఎక్కడ కూడా మనకి కెపాసిటీ ఖచ్చితంగా అంటే రెండు పార్టీలకి కాంపిటెంట్ టు డూ ద కాంట్రాక్ట్ అనేది ఉండాలి. అండ్ కన్సిడరేషన్ ఉండాలి, యాక్సెప్టెన్స్, ఆఫరు, ప్రపోజల్. సో కంప్లీట్గా A to Z అన్నీ ఒక కాంట్రాక్ట్ కావాల్సినవన్నీ ఉండేది మనకి వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇక్కడ లీగల్లీ ఎన్ఫోర్సబుల్, సో లాఫుల్గా ఉండి లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయ్యే కాంట్రాక్ట్ మనం ఏమంటాం వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇక్కడ అంతా కూడా కన్సెంట్ ఫ్రీ అంటే ఏంటి, ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగదు, మిస్టేక్ జరగదు, ఇక్కడ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ జరగదు. అంటే ఎవరు భయపెట్టి చేయించడం కానీ లేకపోతే ఎవరో ప్రలోభ పెట్టడం చేయించడం కానీ ఇలాంటివి ఏమీ ఉండదు. ఎక్కడ పొరపాట్లు ఉండదు, మోసం చేయాలనే ఉద్దేశంతో జరిగిన కాంట్రాక్ట్ కాదు, లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయ్యే కాంట్రాక్ట్. ఏ అగ్రిమెంట్ అయితే లీగల్ రిక్వైర్మెంట్స్ని అన్నీ ఫాలో చేస్తూ లా వైజ్గా ఎన్ఫోర్సబుల్ అయ్యే అగ్రిమెంట్ అన్నీ కూడా మనం ఏంటి వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకే, సో సెక్షన్ 10లో క్లియర్గా వ్యాలిడ్ కాంట్రాక్ట్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అందులో ఆ తర్వాత కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని కూడా 5 ముఖ్యంగా చెప్పడం జరిగింది, అవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాంపుల్, ఏ పర్సన్ అగ్రీస్ టు పర్చేస్ ఏ కార్ ఫ్రమ్ డీలర్షిప్ ఫర్ అగ్రీడ్ అపాన్ ప్రైస్, ద కాంట్రాక్ట్ ఈజ్ ఇన్ రైటింగ్ అండ్ సైన్డ్ బై ది బోత్ ది పార్టీస్. సో ఇంత అమౌంట్ అని చెప్పడం జరిగింది, ఇంత యాక్సెప్ట్ చేశాడు. సో ఆ డాక్యుమెంట్స్ని సైన్ చేయడం జరిగింది, 2 పార్టీస్లో ఆ సిగ్నేచర్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏంటంటే ఎన్ఫోర్సబుల్, లా వైజ్గా ఎన్ఫోర్సబుల్ అవుతుంది, ఎక్కడ ఎవరు ఫోర్స్ చేయను. సో అంత ఫైన్గా ఉండే కాంట్రాక్టే వ్యాలిడ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ వాయిడ్ కాంట్రాక్ట్. సో వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఏ అగ్రిమెంట్ అయితే చేసుకోవడమే తప్పుడు బేస్డ్ ఆన్లో అంటే ఇల్లీగల్ బేస్డ్ ఆన్ ఉన్నా, అన్ఎన్ఫోర్సబుల్ బై లా బేస్డ్ ఆన్ ఉన్నా ఇది వాయిడ్ కాంట్రాక్ట్లోకి వస్తుంది. సో క్లియర్గా సెక్షన్ 2Gలో చెప్పడం జరిగింది, ఏ ఫార్మల్ అగ్రిమెంట్ దట్ ఈస్ ఇల్లెజిటిమేట్ అండ్ అన్ఎన్ఫోర్సబుల్ ఫ్రమ్ ది మూమెంట్ ఇట్ ఈస్ క్రియేటెడ్. అది క్రియేట్ అవడమే అన్లాఫుల్, ఇల్లీగల్. సో అట్లాంటివన్నీ కూడా ఏంటి వాయిడ్ కాంట్రాక్ట్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఏ పర్సన్ ఎంటర్స్ ఇంటూ అన్ అగ్రిమెంట్ టు పర్చేస్ ఇల్లీగల్ డ్రగ్స్, ద కాంట్రాక్ట్ ఈజ్ వాయిడ్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ ఇల్లీగల్. సో ఇక్కడ మనకేంటి, ఆబ్జెక్ట్ లాఫుల్గా ఉన్నప్పుడు అది వ్యాలిడ్, కన్సిడరేషన్ మనకి లాఫుల్గా ఉన్నప్పుడే వ్యాలిడ్. ఇక్కడ ఆబ్జెక్ట్ మనకేంటి అన్లాఫుల్గా ఉంది, చట్టబద్ధం ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, అలా లేనప్పుడు అదేంటి వాయిడ్ కాంట్రాక్ట్. సో ఏ అగ్రిమెంట్ అయితే ఇల్లిజిటిమేట్ అండ్ అన్ఎన్ఫోర్సబుల్, సో బై లా, అన్ఎన్ఫోర్సబుల్ బై లా ఎప్పుడవుతుంది, అది అన్లాఫుల్ అయినప్పుడు, అప్పుడు ఆ బేస్డ్ ఆన్ క్రియేట్ అయితే అది క్రియేట్ అయిన ఆ సెన్స్ నుంచే అది వాయిడ్ కాంట్రాక్ట్. సో చెల్లదా కాంట్రాక్ట్. సో క్లియర్గా అర్థమైంది కదా. ఇల్లీగల్ డ్రగ్స్ ఉండొచ్చు, ఏదైతే బ్యాన్ చేసిన వస్తువులు ఉండొచ్చు, వాటి బేస్డ్ ఆన్ మనము కనుక ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే ఆ కాంట్రాక్ట్ దాన్ని ఏమంటాం వాయిడ్ కాంట్రాక్ట్ అంటాం. సెక్షన్ 2G ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాయిడబుల్ కాంట్రాక్ట్. సో వాయిడబుల్ కాంట్రాక్ట్ మే బీ వ్యాలిడ్ అంటిల్ one party formally rejects the terms for reason allowable in the contract or by law. A contract which is deficient in free consent is called voidable contract. సో వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఇది వ్యాలిడ్గానే ఉంటుంది ఎప్పటి వరకు అంటే 2 పార్టీలో ఏదో ఒక పార్టీ
ఒక రీజనబుల్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్లో రాసుకున్న విధానంలో ఏదైనా రీజనబుల్గా ఉన్న టర్మ్ చూపించి కానీ లేదా లాలో టర్మ్ చూపించి కానీ వాళ్ళ అబ్జెక్షన్ చెప్తే అప్పుడు వాయిడబుల్ అవుతుంది. అంటే టిల్ ఏదో ఒక పార్టీ ఐదర్ ఏ కానీ బి కానీ ఇద్దరిలో ఎవరొకరు మేము కాంట్రాక్ట్ని తప్పుకొట్టున్నాము అని చెప్పితే అప్పుడు ఫెయిల్ అయిపోయేదాన్ని ఏమంటాం, వాయిడబుల్ కాంట్రాక్ట్. అంటే ఈ కాంట్రాక్ట్ ఫ్రీ కన్సెంట్తో జరిగిన కాంట్రాక్ట్ కాదు. సో ఫ్రీ కన్సెంట్తో జరగలేదు అంటే ఏంటి, ఇక్కడ మిస్టేక్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, అంటే భయపెట్టి కానీ లేక ప్రలోభపెట్టి కానీ ఫ్రాడ్ చేయాలనే ఉద్దేశంతో కానీ లేదా పొరపాటులో కానీ ఇలాగ ఏమన్నా ఇలాంటి విషయాలతో జరిగితే అక్కడ ఫ్రీ కన్సెంట్ లేనట్టు. ఫ్రీ కన్సెంట్తో చేయనప్పుడు అవతల వ్యక్తికి చెప్పచ్చు, నా అంతటి నేను సంతకం పెట్టలేదు, అక్కడ నా సంతకమే, ఆ అగ్రిమెంట్ అంతా ఓకే, కానీ అది నా ఇష్టపూర్వకంగా పెట్టలేదు, బలవంతం మీద పెట్టాను అంటే అప్పుడు ఆ కాంట్రాక్ట్ ఏమైపోతుంది, చెల్లకుండా పోతుంది. అలాంటి కాంట్రాక్ట్ని ఏమంటాం, వాయిడబుల్ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రాము శ్యామ్ ఇద్దరు వ్యక్తులు తీసుకోండి. రామ్ దగ్గర ఇల్లు ఉంది, ఆ ఇల్లు శ్యామ్ అమ్ముతానని చెప్పి అగ్రిమెంట్ ఉంది. కానీ రామ్ కోర్టుకి వెళ్ళి ఏం చెప్తాడు, నేను శ్యామ్కి ఇష్టపూర్వకంగా అమ్ముతానని చెప్పి అగ్రిమెంట్ చేయలేదు, నన్ను శ్యామ్కి సంబంధించిన వ్యక్తులు బెదిరిస్తే నేను ఆ అగ్రిమెంట్ చేశాను, నేను ఫ్రీ కన్సెంట్తో ఆ అగ్రిమెంట్ చేయలేదు అని కానీ ప్రూవ్ చేయగలిగితే అది వాయిడబుల్ కాంట్రాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే అతను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఎటువంటి ప్రెషర్ అంటే ఎటువంటి ప్రలోభం కానీ ఎటువంటి భయపెట్టి చేసింది కాను, అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. అలా చేస్తే అది వాయిడబుల్లే. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. రెండు పార్టీలు ఎప్పుడైతే ఇది వాయిడబుల్ అనేది ఏంటి, వ్యాలిడ్ టిల్ ఏదో ఒక పార్టీ ఈ తప్పుకునేంత వరకు కూడా రీజనబుల్గా ఉండే ఒక రీజన్ చూపించి విచ్ ఈజ్ అకౌంట్ కాంట్రాక్ట్ ఉండొచ్చు లేదా విచ్ ఈజ్ అకౌంట్ లా అయినా ఉండొచ్చు, అలాంటి ఒక రీజన్ చూపించి పక్కకు తప్పుకుంటే కనుక అది వాయిడబుల్ అవుతుంది. ఇక చూడండి, వాయిడబుల్ కాంట్రాక్ట్ మే బీ వ్యాలిడ్ ఎప్పటి వరకు, అంటిల్ వన్ పార్టీ అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు రిజెక్ట్ చేయడం. ఎలాగా, టర్మ్స్ ఫర్ ద రీజన్ అలౌబుల్. సో లా అలౌ చేసే రీజన్స్ ఉండొచ్చు లేదా వాళ్ళు రాసుకున్న కాంట్రాక్ట్లో రీజన్స్ ఉండొచ్చు, అప్పుడు అది ఏమైపోతుంది, వాయిడబుల్ కాంట్రాక్ట్. సో వ్యాలిడే కానీ నో అని చెప్పగానే వాయిడబుల్ అయిపోతుంది. క్లియర్ కదా. సో ఎప్పుడైతే ఫ్రీ కన్సెంట్ లేదో బెదిరింపుల ద్వారానో భయపెట్టి ద్వారా చేయడం కానీ అలాంటివన్నీ కూడా దేనికి వస్తుంది, వాయిడబుల్ కాంట్రాక్ట్. క్లియర్ కదా. అకౌంట్ వ్యాలిడిటీ ప్రకారంగా 3. ఫస్ట్ వ్యాలిడ్, ఇక్కడ లీగల్గా అన్నీ ఎగ్జాక్ట్గా మ్యాచ్, ఓకే ఫైన్ అంతా ఓకే, లీగల్గా ఉండొచ్చు, ఎన్ఫోర్సబుల్ బై లా ఉంటుంది, అండ్ అంతా కూడా ఇక్కడ కన్సిడరేషన్ ఉండొచ్చు, ఇక్కడ అంతా కూడా వెరీ గుడ్ ఫైన్, పార్టీస్ యొక్క కెపాసిటీ కానీ అండ్ అలా కన్సిడరేషన్ అమౌంట్ ప్రపోజల్ అంతా కూడా ఫైన్గా ఉన్నప్పుడు వచ్చేదేంటి, వ్యాలిడ్ కాంట్రాక్ట్. వాయిడ్ కాంట్రాక్ట్ అంటే దీని బేస్ దీని రూటే అన్లాఫుల్, ఇల్లీగల్. సో అలాంటిది వాయిడబుల్ అంటే ఏంటి, టిల్ ఏదో ఒక పార్టీ రిజెక్ట్ చేసేంత వరకు అది వ్యాలిడ్గానే ఉంటుంది. సో రిజెక్ట్ చేయాలంటే రీజనబుల్ చూపించాలి, అంటే నా యొక్క ఫ్రీ కన్సెంట్తో జరగలేదని ప్రూవ్ చేస్తే అది వాయిడబుల్ కాంట్రాక్ట్ అవుతుంది. ఇది వ్యాలిడిటీ బేస్డ్ ఆన్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్, అమలు పరిచే విధానం బట్టి 2 ఉన్నాయి, ఎగ్జిక్యూటరీ, ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ చూసుకుంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇన్ విచ్ one or both parties have not yet fully performed their obligations under the contract. The contract is still in the process of being executed. So example, a person agrees to purchase a car on installment payments. The contract is executed because the person has not yet fully paid for the car. So ఎప్పుడైతే రాసుకున్న అగ్రిమెంట్లోనే ఆబ్లిగేషన్స్ ఇంకా కంప్లీట్గా పూర్తి అవ్వనప్పుడు ఇంకా అది ప్రాసెస్లోనే ఉంటుంటే దాన్ని ఏమంటాం, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. ఇంకా నడుస్తూనే ఉంది కాంట్రాక్ట్, ఇంకా పూర్తి అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చూసుకున్నాం మనం, ఒక కార్ కొన్నాడు వ్యక్తి, ఈఎంఐ ఇన్స్టాల్మెంట్లో కొన్నాడు. సో ఇన్స్టాల్మెంట్స్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా కడుతూనే ఉన్నాడు, దాన్ని ఏమంటాం, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. ద కాంట్రాక్ట్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రోసెస్, అది ప్రోగ్రెస్లోనే ఉంది. ఆ కాంట్రాక్ట్లో ఏవైతే వాళ్ళు రాసుకున్నారో ఇంకా నడుస్తుంది. వీళ్ళు కారు ఇస్తున్నారు, అందుకోసం అతను నెలకు వచ్చి ఇంత ఈఎంఐ కట్టాలి అన్నారు, అతను కడుతున్నాడు. సో మొత్తంగా 20 నెలల ఈఎంఐలో 5 నెలలు కట్టాడు, ఇంకా 15 నెలలు ఉంది. అలాంటి కాంట్రాక్ట్ని మనం ఏమంటాం, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. ఓకే,
నెక్స్ట్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్. ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ ఇన్ విచ్ బోత్ పార్టీస్ పర్ఫార్మ్డ్ their obligations under the contract. Example, a person pays the full purchase price for a car in a single payment. సో షోరూమ్కి వెళ్ళాడు, కార్ నచ్చింది, డబ్బులు ఇచ్చాడు, తెచ్చేసుకున్నాడు. ఇక్కడ ఏంటిది, వాళ్ళు రాసుకున్నట్టుగానే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో అయిపోయింది. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్లో ఉన్న కన్సిడరేషన్ ఆబ్లిగేషన్ అన్ని కంప్లీట్ అయిపోతే దాన్ని ఏమంటారు, ఎగ్జిక్యూటెడ్. అయిపోయిన కాంట్రాక్ట్ అంటే ఏదైతే చెయ్యాలో పని సమాప్తం. అలాంటి కాంట్రాక్ట్ని ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటారు. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటే టిల్ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. అది క్లియర్గా అర్థమైంది కదా. ఎగ్జిక్యూషన్లో రెండు రకాలు, ఒకటి ఎగ్జిక్యూటరీ, ఒకటి ఎగ్జిక్యూటెడ్. సో అమలు పరిచే విధానంలో ఇంకా అమలు చేస్తూనే ఉన్నాం. అక్కడ ఈఎంఐ అమలు ఇంకా పూర్తి అవ్వలేదు, అది చేస్తూనే ఉన్నాం, అది ఎగ్జిక్యూటరీ. అయిపోయింది, డబ్బులు ఇచ్చేసాం, మొత్తంగా పేమెంట్ ఫుల్ పేమెంట్ క్లియర్, మనం తెచ్చుకోవాల్సిన వస్తువు తెచ్చేసుకున్నాం, అక్కడ కాంట్రాక్ట్ కంప్లీటెడ్, అది ఎగ్జిక్యూటరీ. అయిపోయిన కాంట్రాక్ట్, అవుతున్న కాంట్రాక్ట్. క్లియర్ కదా. నెక్స్ట్ కన్సిడరేషన్ బేస్డ్ ఆన్. సో కన్సిడరేషన్ ఆల్రెడీ చెప్పాను కదా. ఏంటి, సపోజ్ ఈ పెన్ని అమ్ముతున్నాను కదా. సో నేను అమ్ముతున్నాను కాబట్టి నాకు వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో అది నా కన్సిడరేషన్, అవతల వ్యక్తికి ఈ పెన్నే కన్సిడరేషన్. సో బైలేటరల్ కాంట్రాక్ట్స్ అండ్ యూనిలేటరల్ కాంట్రాక్ట్స్. కన్సిడరేషన్ బేస్డ్ ఆన్ రెండు కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఒకటి బైలేటరల్, రెండోది యూనిలేటరల్. బైలేటరల్లో చూసుకుంటే ఏ కాంట్రాక్ట్ ఈస్ కన్సిడర్డ్ బైలేటరల్ వెన్ బోత్ పార్టీస్ మేక్ ప్రామిస్ టు ఈచ్ అదర్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ యాక్ట్. Example, a person agrees to purchase a car from a dealership for an agreed upon price and dealer agrees to sell the car for agreed price. So bilateral అంటే ఏంటి, యువతల వ్యక్తి ప్రపోజల్ ఉంది, అవతల యాక్సెప్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఇద్దరు వైజ్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది. ఇక్కడ చూడండి, ఏ కాంట్రాక్ట్ ఇస్ కన్సిడర్డ్ బై వెన్ బోత్ పార్టీస్ మేక్ ప్రామిస్ టు ఈచ్ అదర్. ఇతను ఏమని ప్రామిస్ చేశాడు, నీకు కార్ ఇస్తానని. అవతల వ్యక్తి ఏమని ప్రామిస్ చేశాడు, నీకు డబ్బులు ఇస్తానని. సో ఇక్కడ ఇద్దరికి కూడా ప్రైస్ మీద యాక్సెప్టెన్స్ జరిగింది. సో ఇతను అదే ప్రైస్కి కొంటానని చెప్పి ఓకే చెప్పాడు, అతను అదే ప్రైస్కి అమ్ముతాను ఓకే చెప్పాడు. దాని ఏమంటాం, బైలేటరల్ కాంట్రాక్ట్స్. హియర్ ద బోత్ పార్టీస్, రెండు పార్టీలు కూడా ఒకరికొకరు ఒక యాక్సెప్టబుల్గా ఒక కన్సిడరేషన్ మాట్లాడుకున్నప్పుడు దాని ఏమంటాం, బైలేటరల్ కాంట్రాక్ట్స్. చూసుకోండి, కాంట్రాక్ట్ ఇస్ కన్సిడర్డ్ బైలేటరల్ వెన్ both parties make promise to each other to perform a specific act. సో పర్టికులర్గా నేను ఈ పని చేస్తాను, నువ్వు నాకు ఈ పని చేయి. క్లియర్. సో ఇక్కడ ఇద్దరి దగ్గర నుంచి అది వచ్చినప్పుడు, కన్సిడరేషన్ వచ్చినప్పుడు దాన్ని బైలేటరల్ కాంట్రాక్ట్ అంటారు. కానీ యూనిలేటరల్ కాంట్రాక్ట్ అలా కాదు. చూడండి, ఏ కాంట్రాక్ట్ ఈస్ కన్సిడర్డ్ యూనిలేటరల్ వెన్ ఓన్లీ వన్ పార్టీ మేక్స్ ఏ ప్రామిస్ ఆర్ ఆఫర్ an act in exchange for the performance of an act by the other party. Example, a company offers a reward to anyone who finds a lost item. The contract is formed when a person finds lost item. సో యూనిలేటరల్ కాంట్రాక్ట్ ఏంటి, ఒక కంపెనీలోని ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి, సో ఆ వస్తువు తెచ్చిన వాళ్ళకి నేను ఒక 5 lakhs ఇస్తా అని చెప్పాను. సో ఇక్కడ ఇది యూనిలేటరల్ కాంట్రాక్ట్. నేను ఎవరితోనూ పర్టికులర్గా కాంట్రాక్ట్ చేసుకోలేదు. నేను రామ్తోనో, శ్యామ్తోనో, మహేష్తోనో ఎవరితో కూడా ఇక్కడ కాంట్రాక్ట్ చేసుకోలేదు. నేను అనౌన్స్ చేసి ఏమని, నాకు ఎవరైతే నేను పోగొట్టుకున్న ల్యాప్టాప్ తీసుకొస్తారో వాళ్ళకి 5 lakhs ఇస్తా అని చెప్పాను. సో ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ఎవరైతే వెతుకుతారో, ఎవరికైతే దొరుకుతుందో, ఆ ల్యాప్టాప్ దొరుకుతుందో తీసుకొస్తారు కదా, అప్పుడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్టు. ఇది యూనిలేటరల్. అంటే ఏంటి ఇక్కడ, సో ఐ ఆమ్ రెడీ టు మేక్ ఎ కాంట్రాక్ట్ బట్ మై కండిషన్ ఇస్ దట్ అని చెప్పేశాను నేను. సో ఆ కండిషన్స్ నచ్చి చాలామంది ట్రై చేయొచ్చు, కానీ అందరితో కాంట్రాక్ట్ చేసుకున్నట్టు కాదు. నేను చెప్పిన పని చేసినప్పుడు, అంటే ఆ ల్యాప్టాప్ ఎవరైతే ఎతికి తీసుకొస్తారో ఆ వ్యక్తే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్టు. ఆ వ్యక్తికే నేను 5 lakhs ఇస్తాను. ఇది యూనిలేటరల్. హియర్ ఓన్లీ వన్ పార్టీ క్లియర్లీ సేస్ ద యాక్ట్, వాట్ టు డూ అండ్ వాట్ హీఈస్ గోయింగ్ టు గివ్. సో క్లియర్గా ఇక్కడ ఈ పార్టీ చెప్తాడు, నేనేమిస్తాను, సో అంటే నేనేమిస్తాను నాకు ఇది పని చేస్తే అన్నది క్లియర్గా ఒక పార్టీ నుంచే మనకి వస్తుంది. అవతల పార్టీ నుంచి ఎటువంటిది ఉండదు. అవతల పార్టీ కూడా ఎప్పుడు ఎంటర్ అవుతాడు, ఎప్పుడైతే నేను చెప్పిన యాక్ట్ ఉందో ఆ వ్యక్తికి తీసుకొచ్చే వస్తువు నాకు ఇస్తాడు, అప్పుడు ఆ వ్యక్తి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్టు. సో చూడండి, ఏ కాంట్రాక్ట్ ఈస్ కన్సిడర్డ్ యూనిలేటరల్ వెన్ ఓన్లీ వన్ పార్టీ మేక్స్ ఎ ప్రామిస్ ఆర్ ఆఫర్స్ అన్ యాక్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్ బై ది అదర్ పార్టీ. అంటే నేను ఒక పని చేస్తాను చెప్పాను, ఏంటి 5 lakhs ఇస్తాను,
కానీ నువ్వేం చేయాలి, ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇవ్వాలి. అది నా కండిషన్. అదే యూనిలాటరల్. అదే ఇక్కడ చూపించారు చూడండి. కంపెనీ అనౌన్స్ ఏ రివార్డ్ టు ఎవరైతే నా లాస్ అయిన ఆబ్జెక్ట్ ఉందో, థింగ్ ఉందో తీసుకొచ్చి ఇవ్వాలి. ఎవరైతే ఆ వస్తువుని ఎతుకుతారు కాదు, ఎతికి దొరకాలి అతనికి, అప్పుడు అనేది తీసుకొచ్చాడు అనుకోండి, అతని కాంట్రాక్ట్ ఎంటర్ అయినట్టు. ఇది యూనిలేటరల్ కాంట్రాక్ట్ అంటే. క్లియర్ కదా? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అండ్ ఈ మ్యాటర్ సరిపోతుంది మీరు ఎగ్జామ్లో రాయడానికి అండ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి. సో టోటల్గా 4 బేసెస్ ఉన్నాయి. ఫస్ట్ బేస్ ఫార్మేషన్ బేస్. ఫార్మేషన్ బేస్డ్ ఏంటి? ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్, క్వాజీ కాంట్రాక్ట్ అండ్ ఈ కాంట్రాక్ట్. చెప్పండి. ఫస్ట్ బేసిస్ ఏంటి? ఫార్మేషన్ బేస్డ్ ఆన్ క్లాసిఫై జరిగింది. అందులో ఫస్ట్ ఏంటి? ఎక్స్ప్రెస్. సెకండ్ ఏంటి? ఇంప్లాయిడ్. సో ఎక్స్ప్రెస్ చెప్పడం, క్లియర్గా చెప్పడం. ఇంప్లాయిడ్ అంటే ఏంటి? ఓన్లీ వాళ్ళ యాక్షన్స్ ద్వారా, ఓన్లీ వాళ్ళ బాడీ బిహేవియర్ వల్ల, ఓన్లీ కండక్ట్ ఆఫ్ పార్టీస్ వల్ల తెలిసేది. నెక్స్ట్ క్వాజీ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ అందరూ తెలుసు, ఆన్లైన్ షాపింగ్. క్వాజీ కాంట్రాక్ట్ అంటే కోర్టు మధ్యవర్తం వహించి కాంట్రాక్ట్ చేయించేది. ఓకే, ఇది. అదే వ్యాలిడిటీ బేస్డ్ ఆన్ 3: వ్యాలిడ్, వాయిడ్, వాయిడబుల్. వ్యాలిడ్ అంటే అన్ని అర్హతలు కలిగి ఉన్న ఒక అగ్రిమెంటే వ్యాలిడ్. అదే వాయిడ్ అంటే ఇల్లీగల్ బేస్డ్ ఆన్, అన్లాఫుల్, అనెథికల్గా బేస్డ్ ఆన్ జరిగేది వాయిడ్. వాయిడబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ వ్యాలిడ్ టిల్ ఏదో ఒక పార్టీ ఇది నా వల్ల కాదని రిజెక్ట్ చేసినప్పుడు, అండర్ గ్రౌండ్స్ ఆఫ్ రీజనబుల్ కాస్ట్. సో ముఖ్యంగా ఫ్రీ కన్సర్న్తో జరగలేదని చెప్పాలి. సో అప్పుడు అదే వాయిడబుల్ కాంట్రాక్ట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్లో 2 రకాలు: ఎగ్జిక్యూటరీ, ఎగ్జిక్యూటెడ్. అమలు పరచడంలో ఒకటి జరుగుతున్నది, ఒకటి అయిపోయిన కాంట్రాక్ట్. 4వది కన్సిడరేషన్ బేస్డ్ ఆన్ బైలేటరల్. ఇక్కడ అవతల వ్యక్తి ఏమి ఇస్తామో ఏం పుచ్చుకుంటామో క్లారిటీ ఉంటుంది. యూనిలేటరల్లో ఒక పార్టీయే డిక్లేర్ చేస్తుంది, అవతల పార్టీ ఆ యాక్ట్ చేసినప్పుడే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్టు. అది యూనిలేటరల్ కాంట్రాక్ట్. సో ఇది మొత్తంగా టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో మిగతా కాంట్రాక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ లెసన్స్ క్లాసెస్ ఉన్నాయి. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, అవి ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ముఖ్యంగా కింద #RS Academy అని మెన్షన్ చేసి మీకు కావాల్సిన టాపిక్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మేము అయితే అందించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.